చలి దుప్పటి కమ్మేసింది. రోడ్డు వెంట పూర్తిగా మంచు పొరలు కప్పుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంట పొగమంచు కారణంగా రహదారుల వెళ్ళే వాహనదారులు స్లోగా వెళ్ళాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా చలి రావడంతో జనాలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా చూడొచ్చు చలి మంచు దుప్పటి ఎలా కప్పేసింది, రహదారుల వెంట చలి ఎంత తీవ్రత ఉందనేది మనం వీడియోలో చూస్తే అర్థమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చలి తీవ్రత పెరిగిపోతున్న పరిస్థితి, మొత్తం మంచు దుప్పటి కప్పేసిన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలోని ప్రధానంగా అత్యధికంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు టెంపరేచర్ నమోదవుతున్న పరిస్థితి. అంటే 8 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే చలి ఎంత తీవ్రతగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. నస్రుల్లాబాద్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనది. దీని కారణంగా భారీగా చలి పెడుతున్న అర్థమవుతుంది. మొత్తంగా మంచు దుప్పటి అంతా కప్పేసిన పరిస్థితి, మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కామారెడ్డి జిల్లాలో అదే పరిస్థితి, ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఉదయం వేళ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే బయటికి వెళ్ళాల్సిన ఇబ్బందులు ఎదురుతుంది. రాత్రి వేళలో అయితే పూర్తిగా మంచుతో పొగ మంచుతో పూర్తిగా కప్పుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అందరికీ సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో వాహనాలు ఢీకొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. చూడొచ్చు ప్రధానంగా ఎటు చూసినా పొగమంచు, ఆ పొగమంచుతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూడొచ్చు. రహదారుల వెంటే వెళ్ళే వాహనదారులు అయితే పూర్తిగా లైట్స్ వేసుకొని వెళ్తున్న పరిస్థితులు, వీళ్ళు ఫ్లడ్ లైట్స్ అన్ని వేసుకొని వెళ్ళడంతో పూర్తిగా పొగమంచు, దట్టమైన పొగమంచు కారణంగా చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉదయం నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలితో బయటికి వెళ్ళాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు నిజామాబాద్ అటు కామారెడ్డి జిల్లాలో భారీగా చలి ఉంది. రహదారుల వెంట వెళ్ళే వాహనాలన్నీ కూడా లైట్స్ వేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు భారీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నదులు, కుంటలు, చెరువులు అన్నీ నిండు కుండలను తలపిస్తున్న నేపథ్యంలో అందువల్లనే అదే కోవలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నదులలో నీళ్లు అధికంగా ఉన్నప్పుడు పొగమంచు ఏర్పడుతుంది. దానివల్ల వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లబడుతున్న పరిస్థితులు ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో చలి తీవ్రతగా ఎక్కువగా ఉంది. మొత్తంగా జాతీయ రహదారి మనం 44 వద్ద ఉన్నాం. జాతీయ రహదారి 44 పైన వెళ్ళే వాహనదారులు చూడొచ్చు, అందరూ కూడా లైట్స్ వేసుకొని పొగమంచు కారణంగా ఎంత స్లోగా వస్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఇంకోవైపు ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఆదేశాలు జారీ చేశారు. రహదారుల వెంటే వెళ్ళే వాహనాలందరూ కూడా స్లోగా వెళ్ళాలి, పొగమంచు భారీగా కురుస్తున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకొని రహదారుల వెంట వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి చూడొచ్చు. దట్టమైన పొగమంచు కారణంగా ఎక్కడ కూడా అసలు ముందుకు వెళ్ళే వాహనాలకు ఏమీ కనిపించలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తాము జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే చలి రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా 8 డిగ్రీల నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఈ కారణంగా బయటికి వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న జనం కూడా చూసుకోవచ్చు. బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. 8 డిగ్రీల నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూర్తిగా చేతులన్నీ కూడా ఇట్లా ఇర్రకట్టుగా పోయిన పరిస్థితి. తెలంగాణ భాషలో చెప్పాలంటే చేతులు ఇట్లా దగ్గరికి రాలేని పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా వాతావరణం చల్లగా ఉంది. వాతావరణ మార్పుల వల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కోటు, అదేవిధంగా మఫ్లర్ ధరించి, మంకీ క్యాప్ ధరించే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యాలు కాపాడు. చలి వల్ల అనారోగ్యాల బారిన పడతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని తప్పనిసరి పరిస్థితులు అయితే బయటకు వెళ్ళాలని చెప్పి ఇటు వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి నెలకొని ఈ పొగమంచు కారణంగా రహదారుల వెంటే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.